హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో మామిడికాయ పులిహోరను చూపించబోతున్నాను. పుల్లగా అలాగే ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పులిహోరను ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక మామిడికాయను తీసుకోవాలి. నేను ఒక మామిడికాయను తీసుకున్నాను. దీన్ని మనం తురుముకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తురుముకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసి మనం రైస్ని పొడిలాగా ఉడికించుకొని ఉంచుకోవాలి. అన్నంని మరీ మెత్తగా చేయకూడదు. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 వాటర్ పోసి నేను అన్నంని పొడిగా ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అందులో మనం పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవాలు అలాగే జీలకర్రని, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పుని అలాగే కొద్దిగా మినపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని మనం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పోపు అనేది ఎంత బాగా ఉంటే పులిహోరకి మనకు తాలింపే మెయిన్ అండి అందులో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుముకొని ఉంచుకున్న మామిడికాయను యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా సైడ్కి ఉంచుకున్నానండి. మళ్ళీ పడుతుందో లేదో చూసి అందులో వేసుకుందాము. ఇప్పుడు మనం మామిడికాయ తురుమును వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంతమంది తాలింపులో కాకుండా పచ్చిది కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. మామిడికాయ తురుమును ఒక్క 5 to 10 మినిట్స్ పాటు వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు మామిడికాయ తురుము అనేది వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేత్తో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎంత స్పూన్తో కలిపినా కూడా ఈ పులిహోరను ఒకసారి చేత్తో కలుపుకోవాలి. అయితే మనకు పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ పడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. పులుపు అనేది కాస్త తక్కువగా అయితే మనం మామిడికాయ తురుమును పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు కరెక్ట్గా సరిపోయింది. మామిడికాయ అనేది చాలా పుల్లగా ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో మనం ఏ పొడులు కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఏ పొడులు వేయకుండానే మనకు మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటి రెసిపీలు ఇంకా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే రెసిపీలన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.